నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. దేశంలో 6వ వందే భారత్ రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్రలోని నాగ్పూర్, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ల మధ్య సేవలందించే ఈ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా సిబిఐ విచారణ ముగియగానే కవిత ప్రగతి భవన్కు వెళ్లారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రగతి భవన్లో సీఎంను కలిసిన కవిత సిబిఐ విచారణ వివరాలను ఆయనకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీగా మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం, రాయపర్తి మండలాల్లో పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. మాండోస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. బయట ఆరబోసిన ధాన్యం రాసులు, ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి రాకుండా వరదపాలు కావడంతో రైతులు ధాన్యం రాసులను చూసి లబోదిబోమంటున్నారు. అంబర్పేటలోని హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్వామివారి పాదుకలు, కొంత నగదును ఎత్తుకెళ్లారని స్థానికులు, ఆలయ పూజారి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిబట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నేడు ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును ఓ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. తమ కుమారుడు పుల్లపర్తి రవిబాబు వేధింపుల నుండి తనను, తన 4 కుమార్తెలను కాపాడాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే దివంగత పుల్లపర్తి నారాయణమూర్తి భార్య పుల్లపర్తి వెంకటలక్ష్మి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులతో కలిసి మైలవరం, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన తెలిపారు. మాండస్ తుఫాను ప్రభావంతో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం లక్ష్మీపురం కాలనీ జలదిగ్బంధమై కాలనీ వాసులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి అన్ని వర్గాల వారు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని సింగరేణి హైస్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం నూతన బస్సులను మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 1,00,000 మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని, భారతదేశంలో ఆక్సిజన్ కొనే పరిస్థితి రావద్దని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఉప్పల్ బాగాయత్లో క్రిస్టియన్ భవన్ కు మంత్రులు తలసాని, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ కాలేజీ విద్యార్థుల బస్సును వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గావ్లో నమోదైన మిస్సింగ్ ఉదంతం విషాదంగా ముగిసింది. చెట్టుకు ఉరివేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ దగ్గర BHEL డిపోకి చెందిన TSRTC బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. చంద్రబాబు పాలనా ప్రభావం వల్లే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబు హయాంలో రాష్ట్రంలో సగానికి సగం కరువు మండలాలే ఉండేవని, వైసీపీ హయాంలో కరువు లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. తుఫాను ప్రభావంతో గృహాలు దెబ్బతిన్న వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని, ఎక్కడ ప్రాణ నష్టం సంభవించకుండా అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు తీసుకున్న ఆర్డీఓ మరియు రెవెన్యూ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. విజయవాడలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి నీటి మీటర్లు పెట్టినా టారిఫ్ మార్చడం లేదని అధికారులు అంటున్నారని ఎంవి ఆంజనేయులు తెలిపారు. మాండూస్ తుఫాన్ కారణంగా తిరుమలలో 3 రోజుల నుంచి వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో కురుస్తున్న గాలి వర్షంకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఉండడం వల్ల తిరుమలలో భక్తులు స్థానికులు బయట తిరిగే పరిస్థితి లేకపోయింది.